నానా చలిగా ఉంది నానా. అది నాకు తెలీదా ఏంటి? చలేస్తుంది కాబట్టి ఇలా దుప్పటి కప్పు కూర్చున్నాను. వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంది. ఆ, ఈ చోట నేను వాక్యూమ్ వేయాలండి. ఏంటి? నేను రూమ్ ని వాక్యూమ్ చేయాలన్నాను. ఓకే. ఓకే అంటే సరిపోదు. ముందు ఇద్దరు ఇక్కడి నుంచి లేవండి. నేను ఆ టేబుల్ ని జరిపేసి తర్వాత వాక్యూమ్ చేయాలి. ముందు ఇద్దరు అక్కడి నుంచి లేవండి. ఏంటి? ఇక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళమంటావు? నన్ను అడిగితే ఇద్దరు అలా బయటికి వెళ్ళరండి. అమ్మా బయటకు చలిగా ఉంది. చలేసినా ఎండ కాసినా నాకు అనవసరం. ముందు వెళ్ళండి. మీరు గంట సేపు అటు బయటే గడిపిరండి. నేను గబగబా ఇల్లు క్లీన్ చేస్తాను. సరే సరే. అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఉండు, నిదానంగా ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళినా నాకు ఓకేనే. కానీ ఆ చోటు కూడా చలిగా ఉండకూడదు. నాకు బాగా అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. మీరు బయటికి వెళ్ళి దీంతో ఆడుకోవచ్చుగా. అఖిలా తాత దీన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఓ పటగాల. దీని పేరు గాలిపటం. ఎప్పుడేంటి నేను తప్పుగా చెప్పిన దానికి అది అలుగుతుందా? దీంతో ఎలా ఆడాలో నాన్నగారు నేర్పిస్తారు. తీసుకువెళ్ళి ఇది చేయాలా? నేను చూసుకుంటాను. ఏంటి నాన్న, ఎంత చలిగా ఉంటే ఎలా? అవునవును, ఇంత చలిగా ఉంటుంది అనుకోలేదు. కానీ మీకు చలిస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదే. అవును, అంత చల్లేదులే. ఇలాగే నిలబడితే చలేస్తూ ఉంటుంది. అందుకని ఆడుకుందాం రా. ఓకే. ఓకే షిన్చాన్, పరిగెత్తు. సరే నాన్న. చలిగా ఉంది. షిన్చాన్, నువ్వు పరిగెత్తాలి, లేదంటే గాలిపటం ఎగరదు. తెలుసు, కానీ ఇక్కడ చాలా చలిగా ఉంది. నువ్వు పట్టించుకోకుండా పరిగెత్తు, ఏం కాదు. అలాగా? సరే పర్లేదులే, నేనే పరిగెడతాను. ఓకే. ఏంటి, రెడీనా? రెడీ. నువ్వు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు షిన్చాన్? నానా మీరే కదా నాన్న పరిగెత్తితే చలిగా ఉండదని చెప్పారు. నువ్వు గాలిపటం ఎగరేసేటప్పుడు పరిగెత్తమని చెప్పాను. ఓ అలాగా? ఓకే. నేను పరిగెట్టేటప్పుడు నువ్వు గాలిపటాన్ని వదులు. ఇప్పుడు వదిలేయ్. నానా భలే ఎగురుతుంది కదా. గాలిపటం ఎగరేయడం నాకు చేత కాదనుకున్నావా? నాకు చాలా చలిగా ఉంది నాన్న. షిన్చాన్, ఏం చేస్తున్నావు? చెక్కిల గింతలు పెట్టకు, నాకేదోలా ఉంది, నవ్వొస్తుంది, వదిలేయ్. ఆగు. అరే అంతా అయిపోయింది. ఏంటిది నాన్న, ఎందుకు నాన్న ఇలా చేశారు? నేనేం చేశాను? బాయ్ పటగాలి, జాగ్రత్తగా ఉండు. వీడొక్కడు. ఇంటికి వెళ్ళిపోదామా? మనం వచ్చి గంట సేపు అయింది. నాన్న నాకు బన్ను కొనిస్తారా? నాకు కూడా ఆకలిస్తుంది. బన్ను కొనుక్కుని పార్కులో కూర్చుని తిందామా? ఇప్పుడు వెచ్చగా ఉంది కదా. సరిగ్గా చెప్పు షిన్చాన్. బన్ను ఇటువైపు ఉంది. మీరు వెళ్ళండి, నేను స్నాక్స్ ఏదైనా చూస్తాను. అదేదే షిన్చాన్, పరిగెత్తద్దు. అరే రే, ఐస్ క్రీమ్ లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయే. నాన్న నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది నాన్న. ఏంటి, బయట అంత చలేస్తుంటే నువ్వు ఐస్ క్రీమ్ కావాలంటావా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఐస్ క్రీమ్ తిన్నావు, ఏదైనా అయిందంటే నాకు తెలియదబ్బా. అంత సీన్ లేదులే నాన్న. నేను ఇవ్వను. రండి నాన్న, మనం వెళ్ళి ఆడుకుందాం. చల్లగా ఉంది. దీన్ని ఎలా నేను ఒట్టి చేతులతో పట్టుకుంటారు? అమ్మయ్యా, ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. వింత చేష్టలు చేస్తూ ఉంటాడు.
ఎలా ఆడుకుంటున్నాడు? అద్భుతం షించాన్, అదరగొట్టేశావ్. నాన్న నాకు గడబిడ గడబిడ్ ఆ? అక్కడ పోసేనా సతో కుక్కనొక్కడు. బాగా వెచ్చగా ఉంటుంది నాన్న. సరేరా. అమ్మయ్య ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సరే ఇప్పుడు బయట అలా సరదాగా తిరుగుదామా? ఓకే. హా? అరే యాక్షన్ కామెంట్ బొమ్మ. నాన్న రండి నాన్న, దీన్ని ట్రై చేసి చూద్దాం. ఏంటి? ఒక్కసారి నాన్న, ఒక్కసారి నాన్న. ఎప్పుడు నువ్వు ఆడుకోవడానికి వచ్చినా ఒక్కసారనే కదా అంటావు, కానీ ఆ బొమ్మ దొరికే వరకు నువ్వు వదలవు. ఇందులో వేస్ట్ చేసే డబ్బులకి బయట ఒక బొమ్మ కొనుక్కోవచ్చు. అలా చెప్పకండి నాన్న, ఈసారి ఒకే ట్రైలో మనం బొమ్మని గెలుస్తాం. సరే అదే చూద్దాం. ఓకే. ఇలా చూడు, నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. అందువల్ల కరెక్ట్ గా ఏం చేసి బొమ్మని అటాక్ చేయి. ఓకే. నీకోటి చెప్పాలి, ఈ విషయం మాత్రం అమ్మకి చెప్పకూడదే. ఎందుకు నాన్న? చెప్పావనుకో డబ్బులు ఎందుకు ఇలా వృధా చేస్తున్నారని నిన్ను తిడుతుంది, తెలుసుకో. మీరిద్దరూ కలిసి ఇక్కడేం చేస్తున్నారు? యాక్చువల్ గా ఆ ప్రశ్న నేను అడగాలి. నేను ఇంట్లో క్లీనింగ్ పని పూర్తి చేసి షాపింగ్ కి వచ్చాను. మిమ్మల్ని గాలిపటం ఎగిరేయమంటే ఇక్కడేం చేస్తున్నారు? అది మేము గాలిపట ఎగరేస్తా ఉన్నామా, గాలికి ఎగిరిపోయింది. ఏంటి? అది అఖిట తాత నాకు గిఫ్ట్ గా ఇచ్చిన గాలిపటం. గాలిపటం అంటే ఎగిరిపోతుందిగా. మీ ఇద్దరిని ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? బ్యాంకుకి వెళ్ళుంటారు అనుకున్నాను, కానీ అక్కడ కూడా లేరు. సర్లేండి, ఇదిగోండి, దీన్ని పట్టుకోండి. ఇలా ఇవ్వు. సరే షించాన్, పద ఇంటికి వెళ్దాం. ఎలాగో ఆ బొమ్మని పట్టేసి నీకు లేదు, ఎందుకు వేస్ట్? పద ఇంటికి వెళ్దాం. గెలిచాను. ఏంటి? ఈ రోజు నేను కష్టపడి ఒకేసారి గెలిచాను. మన అబ్బాయి ఎంత సంతోషంగా ఉన్నాడు.